వైఎస్ షర్మిల ఇటీవల ఒక ప్రకటనలో కుటుంబ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలతో కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకు లాగారని, అన్యాయంగా పసిపిల్లను కూడా దూషించారని ఆమె ఆరోపించారు. అలాగే అక్రమ సంబంధాలపై ఆరోపణలు చేయడం పెంచి పోషించిన వ్యక్తులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆమె కోరారు. ఇటీవల కాలంలో వైఎస్ కుటుంబంలో ఆస్తి పంపకాలు, రాజకీయ అంశాలపై వివాదాలు చర్చానీయాంశంగా మారాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాలు, రాజకీయ భేదాభిప్రాయాలపై వివాదాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ షర్మిల తన జగన్మోహన్ రెడ్డిపై ఆస్తి పంపకాల్లో న్యాయం చేయాలని, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంక్షలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాలను రాజకీయ వేదికపై చర్చించడం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేయడం వంటి అంశాలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. వైఎస్ షర్మిల ఈ అంశాలపై స్పందిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబ నియమాలను, కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకురావడం సముచితం కాదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ కక్షలతో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వంటి అంశాలు ప్రజల మధ్య చర్చానీయాంశంగా మారాయి. ఈ దారుణ సంస్కృతిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, సమాజం ముందుకు రావాలని ఆమె కోరారు.